నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురదేవర్ లతా గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. ఈరోజు రాఖీ పౌర్ణమి జరుగుతూ ఉంది మేడం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల గారికి మరి రాఖీ కడతారో లేదో తెలియదు. ఒకవైపు ఏమో నారా బ్రాహ్మణి గారు అటు రాఖీ పండగ చేసుకుంటున్నారు మోక్షజ్ఞతో. ఒకవైపు లోకేష్ అన్నకు రాఖీలు కడుతున్నారు. ఒకవైపు బాబు గారికి రాఖీలు కడతా ఉన్నారు. అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల గారి యొక్క చీరల గురించి ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా బూతులు మార్ఫింగ్లు చేశారని ఒక వీడియో రూపంలో నేను వినిపిస్తాను మేడం. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ ఇది మేడం. అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలైనటువంటి షర్మిల గారు గురించి బహిరంగ సభల్లో చీరల గురించి మాట్లాడిందే గాక ప్రతిపక్ష నాయకుడు అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి పైన మోకరిల్లారు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ వైఎస్ షర్మిల గారికి ఏ విధమైన గిఫ్ట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ ఆచార ప్రకారం అయితే కంపల్సరీ వాళ్ళకి రాఖీ లేదనేదైనా చెప్తాడు. కానీ రాఖీ కడుతున్న ఫొటోస్ మనం చూసాం గతంలో, అంటే ఆయన సీఎం కాకముందు. సో అప్పటి వరకు చెల్లితో రాఖీ కట్టించుకోవటం అలాంటివన్నీ వాళ్ళ సాంప్రదాయంలో ఉన్నదనేది మనకు అంటే ఆ ఫొటోస్ మూలాన మనకు తెలిసాయి. కానీ ఇప్పుడేమంటాడు, అందరు ప్రజలేమో అందరూ అక్క చెల్లెమ్మలు అవుతారు, కానీ సొంత చెల్లెమో చెల్లెలు అవ్వదు, చిన్నాన్న కూతురేమో చెల్లెలు అవ్వదు. సరే, ఇంకా ఆ చెల్లెళ్ళ గురించి మనం చూసాం గతంలో అంతా ఏ రకంగా ఒక అన్న అయిన వాడు ఒక చెల్లికి పెట్టకూడని బాధలన్నీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎస్పెషలీ ట్రోలింగ్, ఒక మహిళగా అంత ట్రోలింగ్ ఎవరు కూడా అంటే ఒక బ్రదరు చేయించటం. ఎందుకంటే ఆయన సీఎం హోదాలో ఉండి ఆ రకంగా ట్రోల్ చేయబడింది వచ్చి ఒక మహిళ ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరైనా చేస్తున్నారు, పడదనుకున్నప్పుడు చేస్తున్నారు. కానీ బ్రదర్గా ఉన్న వాళ్ళు సిస్టర్ని ఆ రకంగా ట్రోలింగ్ చేయించడం అనేది, ఒక సీఎం హోదాలో ఉండి ఆ పార్టీ వ్యక్తులతో చేయించడం అనేది ఏ రాష్ట్రంలో కూడా జరుగుండదేమో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కూడా. అంటే మహిళలు అంటేనే ఏ రకమైన గౌరవం లేదనేది మనం అసెంబ్లీ సాక్షిగా చూసాం. మహిళల్ని ఏ రకంగా మాట్లాడిస్తాడు, ఏదైనా మాట్లాడిస్తాడు అనేది అసెంబ్లీలో చూసాం మనం. అంటే ఓన్లీ అధికార దాహంతో ఎట్లాగైనా మాట్లాడతాడు. అదే సొంత చెల్లెల్ని కూడా ఆ రకంగా ట్రోల్ చేయబట్టమే కానీ, ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఒక పబ్లిక్ వేదిక చేసుకొని ఆ సభలో ఆవిడ ఒంటి మీద ఉన్న చీర గురించి మాట్లాడటం, పసుపు చీర కట్టుకొని మోకరిల్లిందని మాట్లాడటం. అంటే భారతిరెడ్డి గారు ఎప్పుడు పసుపు చీరలు కట్టుకోలేదా? అవన్నీ చూస్తే అంటే ఒక చెల్లిని ఆ రకంగా కూడా మాట్లాడచ్చా అనేది మనకు తెలీదు, ఈయన చూస్తే తెలియాలి. అంటే ఆయన చెల్లికి ఆ రకమైన గిఫ్ట్ ఇస్తాడనమాట రాఖీ సందర్భంగా కానివ్వండి. ఈ గత సంవత్సరం రోజుల్లో లాస్ట్ సంవత్సరం రాఖీకి ఈ సంవత్సరం రాఖీకి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్సే ఇవి నేను చెప్పేది. అంటే ఒక 1 ఇయర్లో ఇన్ని రకాల మాటలు మాట్లాడటం. సో ఒక చెల్లికి ఒక అన్న ఇచ్చిన రాఖీ గిఫ్ట్ అనమాట, అంటే రిటర్న్ గిఫ్ట్. అయితే మేడం, ఇక్కడ మీరు చెప్పిన విధంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న కోసము జైల్లో ఉన్నప్పుడు దాదాపు 3000 కిలోమీటర్ల పైమాట పాదయాత్ర చేశారు. అదేవిధంగా వాళ్ళ తల్లి అయినటువంటి విజయమ్మ గారు కూడా ప్రచారం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. ఎక్కడ క్యాడర్ అనేటువంటిది పక్కదారికి వెళ్ళకోకుండా, పక్క పార్టీల వైపు మళ్ళకోకుండా కాపాడారు. మరి ఇంత చేసినటువంటి తల్లి విజయమ్మ గారికి, అదేవిధంగా చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి రాఖీ గిఫ్ట్ చెల్లెళ్లకు. ఒకవైపు ఏమో ఇంకో చెల్లెలు వాళ్ళ తండ్రి అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు త్యాగం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీఎం పదవి గతంలో చేపట్టారు అంటే అది వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క త్యాగం అని చెప్పేసి ఒక రకమైన వాదన. ఒక చెల్లెలేమో ఆ త్యాగం చేసింది, ఒక చెల్లెలేమో అంత కష్టపడి పార్టీ నిలబెట్టిన దానికి ఒక చెల్లెలను వాడుకొని వదిలేశారు. మరి ఎటువంటి స్ఫూర్తినిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే చెప్తారో విలువలు, విశ్వసనీయతలు? మరి ఈ విలువలు, విశ్వసనీయతలు చెల్లెల విషయంలో ఉందా లేదంటే ఏం చెప్తారు? అది మాటలకే సరిపోతుంది, విలువలు విశ్వసనీయతలు అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం మొన్న చూసాం గవర్నర్ సభ దీనికి వెళ్ళినప్పుడు, అక్కడ పార్టీ ఇది గవర్నర్ గారి విందుకు వెళ్ళినప్పుడు లోకేష్ గారు పలకరించడం కానివ్వండి, తల్లి బాగున్నావా అని అంటాం కానీ, బాగున్నానన్న అన్న అంటాం కానివ్వండి. అంటే ఎవరైనా కూడా
అంత మహిళకి అంత గౌరవం ఇస్తారు. ఇప్పుడు లోకేష్ గారికి అక్క చెల్లెళ్ళు అంటే అంటే లేరు కదా, ఒంటరిగా పెరిగారు. అయినా మహిళలకు ఏ రకమైన విలువ ఇవ్వాలి? అంటే మన అపోజిషన్ లీడరు అంటే పార్టీకి ఒక రకంగా నష్టం చేకూర్చారు కదా ఒక టైంలో షర్మిల గారు. అయినా కూడా లోకేష్ గారు రాజకీయం వేరు, పలకరింపు వేరు, సో మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఆవిడని పలకరించటం షర్మిల గారిని, ఆవిడ కూడా అదేలాగా తీసుకొని మాట్లాడటం, బాగున్నానన్న అంటాం, ఇవన్నీ కూడా చూస్తుంటే అంటే ఒక మహిళలకు ఇచ్చే విలువ ఎలాంటిది, లోకేష్ గారు ఎలా ఇస్తున్నారు అంటే పార్టీలకు అతీతంగా కూడా ఆయన విలువ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ నువ్వు సొంత చెల్లెలిని, ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళు మీరు, సో మీరు ఒక చెల్లిని ఏ రకంగా చూస్తున్నారు? ఇవన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా ఈ తేడా మనం డిఫరెన్సెస్ మనం ఇక్కడ గమనించవచ్చు. నీకు మళ్ళీ పుట్టుకతోనే నీకు అక్క చెల్లెలతో పుట్టి పెరిగిన వ్యక్తివి. లోకేష్ గారు సింగిల్గా పెరిగారు, అంటే కజిన్స్ ఉండొచ్చు కానీ తోడబుట్టిన వాళ్ళు సిస్టర్ లేకపోయినా ఆయన మహిళలకు ఇచ్చే విలువ నేను చెప్పేది. అయితే మేడం, గతంలో వైఎస్ సునీత గారు అంటే వివేకానంద రెడ్డి గారి యొక్క కుమార్తె, ఈమె కొంగు చాచి అడగడం జరిగింది, అన్న నాకేమొద్దు, మా తండ్రి గారిని ఎవరైతే చంపారో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా శిక్షించండి, సిబిఐ కోరండి అని చెప్పేసి, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు సీఎం హోదాలో ఉన్నారు, నాకు ఇది ఇవ్వండి అని కొంగు జాచి అడిగింది. కొంగు జాచి అడిగినా కూడా దయాదాక్షిణం లేకోకుండా 5 ఏళ్ళు కేసును ఒత్తిపెట్టారు. మరి ఏమీ ఇవ్వకపోగా చెల్లెలైనటువంటి వైఎస్ సునీత గారికి మానసిక క్షోభ, మానసిక వేదన మాత్రమే ఇచ్చారు. అదేవిధంగా వైఎస్ షర్మిల గారికి కూడా మానసిక వేదన, మానసిక క్షోభ పెట్టారు. ఒకవైపు ఏమో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయినటువంటి వైఎస్ సునీత గారికి, ఒకవైపు తండ్రి గారి విషయంలో బాధ పెట్టారు. ఆశలు రానికోకుండా ఇంత కష్టపడ్డా కూడా ఎటువంటి ఫలితం లేకోకుండా షర్మిల గారిని ఇబ్బంది పెట్టారు. మరి ఇప్పుడు షర్మిల గారికి ఆస్తులు ఇస్తారా లేదంటే ఏం చెప్తారు? అంటే ఈ రాఖీ పండగకైనా ఏమైనా అవకాశం ఉందా, రాఖీ గడితే ఆస్తులు ఇస్తానని చెప్పేసి ఒక మాట ఏమైనా వస్తుందని చెప్పేసి ఒక చిన్న ఆశ షర్మిల గారికి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే అధికార దాహంతో నేనే గొప్పగా ఉండాలి, నాకే ఎంత ఆస్తి అయినా ఉండేవండి, ఎంతైనా ఉండేవండి, రిలేషన్షిప్ అవసరం లేదు వాళ్ళకి, సో ఆస్తి ఇంపార్టెంట్, సో డబ్బే ఇంపార్టెంట్. సో అది కూడా తను కూడా చెప్తుంది కదా, అప్పు కింద చెల్లెలకి అన్ని లక్షల కోట్ల అప్పు ఉన్న వాళ్ళు 80 లక్షలు అప్పుగా ఉంది అని కూడా తను ఇవ్వటం జరిగింది. అంటే ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఆస్తులు పంచుకుందామని అంటాడా? అనడు. ఏంటంటే ఒక లెవెల్లో పీక్స్లో ఉన్నారు వాళ్ళు, డబ్బులకి కోసం ఏదైనా చేయటానికి, ఎవరినైనా ఏమైనా మాట్లాడటానికే కానివ్వండి, చంపటానికే కానివ్వండి, ఈ రకమైన దీనిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అది మనం చంపడం అనే మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య చూసాం. సో ఇక్కడ అవినాష్ రెడ్డి గారిని వీళ్ళు ఎందుకు అంత సేవ్ చేయాలని చూస్తున్నారు అనేది ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాని విషయం. సో ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగకపోవచ్చేమో కానీ సునీత గారికి న్యాయం తెలుగుదేశం పీరియడ్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కానీ ఆ రోజున అంటే వీళ్ళందరూ పార్టీ కోసం కష్టపడ్డారు, వైసీపీ పార్టీ గెలవాలి, అధికారంలోకి రావాలి, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఎవరో తెలియాలి అనే దానికి వాళ్ళు కష్టపడ్డారు. ఇక్కడ షర్మిల గారు ఏంటంటే అన్న సీఎం అయితే రాష్ట్రం బాగుంటుంది, తన కుటుంబం బాగుంటుంది అనుకొని ఉండొచ్చు, తనకేదైనా చేస్తాడని అనుకొని ఉండొచ్చు. అక్కడ చూస్తే రాష్ట్రము బాగుపడలేదు, ఆవిడ బాగుపడలేదు, తల్లిని బాధ పెట్టాడు, చిన్నాన్న కూతురైన సునీత గారిని కష్టపెట్టాడు. ఇక్కడ ఎవరైతే ఆయన బాగు కోరారో వాళ్ళందరూ కూడా అంటే దగ్గరగా ఒక బ్లడ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నష్టపోయారు. దీని అంతటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ అధికార దాహం, నేనే గొప్పగా ఉండాలి, ఇంకా ఎవరు కూడా నా దగ్గర వాళ్ళు మోకరిల్లాలి, తల్లైనా అమ్మాయినా నా దగ్గర మోకరిల్లాలి అనే ఆలోచనలో ఉండబట్టే ఈ రోజున షర్మిల గారు ఈరోజు ఈ కష్టమే కానివ్వండి, సునీత గారికి వచ్చిన ఇబ్బందే కానివ్వండి, ఇవన్నీ కూడా అదే జరుగుతుంది. కాకపోతే సునీత గారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి అడ్డు తొలగించుకోవటం. సో ఆ రకంగానే జరిగిన హత్య కాబట్టి, రాజకీయ కాంక్షతో జరిగిన హత్య కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్య. సో అది ఎవరెవరు దానిలో కుమ్మక్కయ్యారనేది ఖచ్చితంగా బయట వస్తుంది. కానీ ఈయన ఈరోజు రాఖీ అని ఏదో చెల్లెల మీద ప్రేమ ఉంటుందని అనుకోవటం అనేది మన మూర్ఖత్వం అవుతుంది.
ఎందుకంటే మనం చూసాం ఆడపిల్లల విషయంలో అంతమంది మిస్సింగ్ అయినా పట్టించుకోలేదు, చీప్ లిక్కర్ తాగి అంతమంది చనిపోతా ఉంటే అంతమంది వెధవరాళ్ళు అవుతున్నారు అనే దాని గురించి పట్టించుకోలేదు. మహిళలకి అసెంబ్లీలో మర్యాద ఇచ్చిన వ్యక్తి కాదు. సో ఎక్కడ కూడా మహిళలకి విలువ ఇచ్చిన వ్యక్తి కాదు. కాబట్టి మనం ఈరోజు సొంత చెల్లిని కూడా రోడ్డును పడేసి ఎట్లా మాట్లాడాడు, ఎలా ట్రోల్ చేశారు, ఏం చేశారు అనేది అన్నీ మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఆయన అయితే మహిళలకి విలువ ఇచ్చే వ్యక్తి కాదు. అంతకుమించి తల్లి చెల్లిని కూడా ఈ రాఖీ అనేది ఏమైనా చేరదీస్తాడనుకుంటే అదే అంత మనం అనుకోవటం అవివేకమే అవుతుంది.